ప్రార్థన చేసుకుని ఆరంభించుకున్నాం. సర్వశక్తుడా, సర్వాధికారి, నీతిలో తండ్రి, సమాధానకర్త, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఇంతవరకు మా పట్ల మీ చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి ఒక్క ఉపకారం విధానాలు చెల్లిస్తున్నా. వెలసిన వాక్యం ధ్యానిస్తుగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విత్తనం మార్పులు నాటబడాలని, ఈ వాక్యం మా జీవితంలో నూతన క్రియ చేస్తే నమ్మకం వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. సో తీసుకున్న అంశము మరి పాస్ ఆన్ ద బ్యాటన్, అంటే బాధ్యతలు అప్పగించండి అన్న అంశం మనము ధ్యానిస్తాం. పాస్ ఆన్ ద బ్యాటన్ అంటే యూజువల్గా మనము రన్నింగ్ రేస్, అథ్లెటిక్స్ చూస్తూ ఉంటాము. దాంట్లో 4x400 మీటర్స్ కానీ 100x400 మీటర్స్ అట్లా ఉంటుంది. సో వాళ్ళ చేతి చిన్న కర్రలాగా ఉంటుంది. ఒకరు 100 మీటర్లు పరిగెత్తి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి అందించాలి, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కి, థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్, ఆ విధంగా అందిస్తూ ఆ బ్యాటన్ తీసుకొని వాళ్ళు పరిగెత్తాలి. ఆ బ్యాటన్ అంటే ఆ చిన్న కర్ర ముక్క ఏదైతే ఉంటుందో అది లేకుండా సెకండ్ పర్సన్ పరిగెత్తడానికి లేదు. పరిగెత్తిన కానీ అది డిస్క్వాలిఫైడ్. సో అందించడము, తీసుకోవటము, మరి చుట్టూ పరిగెత్తడం అనేది క్వాలిఫికేషన్లోకి వస్తుంది. సో పాస్ ఆన్ ద బ్యాటన్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. లేదంటే బాధ్యత అంటే ఆ 100 మీటర్లు పరిగెత్తాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెకండ్ పర్సన్కి ఉంటుంది, రెండో వ్యక్తికి. ఆ వ్యక్తి పరిగెత్తాలంటే తనకున్న బాధ్యత ఏంటంటే 100 మీటర్లు పరిగెత్తాలి. అదేవిధంగా తన చేతిలో ఉన్న కర్రను కూడా పాస్ ఆన్ చేయాలి, ఇంకొక సెకండ్ పర్సన్ కూడా ఇవ్వాలి. సో ఆ అంశంలో మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు మొదటి దినవృత్తాంతములు 1 Chronicles chapter 28. 28వ అధ్యాయము మనము ధ్యానిస్తాం. చాలా క్లుప్తంగా తీసుకుంటే నేను ఎక్కువ సమయం తీసుకోను. 28వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం గమనిస్తే 1 Chronicles chapter 28 verses 1 to 8. ఒకసారి చదువుతాను. Now David assembled at Jerusalem all the leaders of Israel, the officers of the tribes and the captains of the divisions who served the king, the captains over thousands and captains over hundreds, and the stewards over all the substance and possessions of the king and of his sons with the officials, the valiant men and all the mighty men of valor. Then King David rose to his feet and said, "Hear me, my brethren and my people. I had it in my heart to build a house of rest for the ark of the covenant of the Lord and for the footstool of our God, and had made preparations to build it." రెండవ వచనం గమనిస్తే మరి దావీదు తన చుట్టుపక్కల ఉన్న ప్రజలతోని, లేదా తన రాజ్యంలో ప్రజలతోని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నాకు దేవునికి ఒక మందిరం కట్టాలి. ఐ హ్యాడ్ ఇట్, నా వాంఛ, నా హృదయంలో ఒక వాంఛ ఉంది. ఆ వాంఛ ఏంటంటే దేవునికి మందిరం కట్టాలని. ఇంకొకటి ఏమన్నాడంటే దేవునికి ఒక ఫుడ్ స్టూల్ అంటే ఏంటిది, పాదపీఠము, ఫర్ ద ఫుడ్ స్టూల్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ హ్యాడ్ మేడ్ ప్రిపరేషన్స్ టు బిల్డ్ ఇట్. దేవుని మందిరము కట్టాలని నా హృదయ వాంఛన. కేవలం వాంఛన కాదని నేను దానికి సిద్ధపాటు చేసుకున్నాను. ఏ విధంగా సిద్ధపడ్డాడు? ఇల్లు కట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇల్లు కట్టాలి, మన ఇల్లు కట్టాలని చూసాం. డైరెక్ట్గా రేపు ఈరోజు కట్టాలని ఆలోచించి ఈరోజు స్టార్ట్ చేసామండి. కట్టాలని ఆలోచన వచ్చిన తర్వాత దానికి స్థలం లేకపోతే స్థలం ఎక్కడ కొనాలి కదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత అప్పు తీసుకోవాలి, లేదంటే మనం ఏ విధంగా కూడబెట్టుకోవాలి, ఎంత పెద్ద ఇల్లు కట్టాలి, ఎన్ని ఫ్లోర్ కట్టాలి, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ఆరంభిస్తాం. సో అదేవిధంగా దావీదు మహారాజులు ఎప్పుడైతే హృదయ వాంఛ కలిగిందో, నేను
నా దేవుడు నన్ను ఇంత ప్రేమించి ఇన్ని విజయాలు ఇచ్చిన దేవునికి దేవుని అదేంటి ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాము. దానికి స్థలం లేదు, మందసానికి కరెక్ట్ ప్లేస్ లేదు. కాబట్టి నేను ఒక మందిరం కట్టి ఆ మందసాన్ని ఇక్కడ ఎక్కడ కదలకుండా ఒక ప్రాంతంలో ఉంచాలనుకుంటాను అన్న వాంఛ కలిగినప్పుడు ఏం చేస్తాడు, దానికి కావాల్సిన సిద్ధపాటు కూడా చేసుకోవచ్చు. వెండి, బంగారము, ఇత్తడి, లేదంటే మనం ఈ కర్రలు కానీ ఇవన్నీ అంటే సంఘము లేదంటే మందిరం కట్టడానికి ఏదైతే అవసరతలు ఉన్నాయో వాక్యం చదివిస్తుంది. హ్యాడ్ మేడ్ ప్రిపరేషన్స్ టు బిల్డ్ ఇట్. కట్టడానికి ఆల్రెడీ అన్ని సమకూర్చుకున్నాడు. ఫస్ట్ ఏంటిది, దేవుని మందిరం కట్టాలనే హృదయ వాంఛ ఆలోచన వచ్చింది. రెండోది ఏంటిది, కట్టడానికి బహుశా స్థలం ఎక్కడ కావాలంటే స్థలం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. స్థలమే కాకుండా కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఏమేమి అవసరము అది ప్రిపేర్ చేస్తున్నాడు. లేదా పనివారు కూడా ఎంతమంది పనివారు అవసరమో, దేనికి ఏ పనికి అప్పచెప్పాలి అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఉన్నాడు. అనేటిది జస్ట్ స్టార్ట్ టు బిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అన్నీ ఉన్నాయి, స్టార్ట్ చేయాల్సిన బాధ్యత తనకు, స్టార్ట్ చేయాలి అంతే. వర్స్ 3 గమనిస్తే, అండ్ గాడ్ సెడ్ టు మీ, యూ షల్ నాట్ బిల్డ్ అ హౌస్ ఫర్ మై నేమ్ బికాస్ యూ హ్యావ్ బీన్ అ మ్యాన్ ఆఫ్ వార్ అండ్ హ్యావ్ షెడ్ బ్లడ్. ఏమంటారండి, తనకేమో వాంఛ ఉంది దేవుని మందిరం కట్టాలని. దేవుని మందస్థము అక్కడిక్కడ వెళ్ళిపోతూ ఒక దగ్గర ఏమవుతుంది, దేవుని మందస్థాన్ని తీసుకొస్తుంటే అది పడిపోతున్నప్పుడు ఉజ్జా అన్న వ్యక్తి చేయి పెట్టి ఆపినప్పుడు ఉజ్జా చనిపోయినాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మంచి పని చేస్తాడు, కానీ దేవుని దృష్టిలో అది అపవిత్రం. అంటే ఏంటిది, అనే యాజకుడు కాదు, లేదంటే లేవికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి లేవి గోత్రానికి సంబంధించిన వారు మాత్రమే దేవుని మందసం మోయాలి, అది కూడా భుజాల మీద మోయాలి. వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తారు, ఎద్దుల మీద దాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. అది పడిపోతున్నప్పుడు చేయి పెట్టాడు, ఆపడానికి పోయినప్పుడు ఆయన వ్యక్తి చనిపోవడం గమనిస్తాం. ఆ విషయంలో దావీదు భయపడ్డాడు, ఓబేదైనా వాళ్ళు ఇట్లా పెట్టినారు, ఇవన్నీ స్టోరీలు మనం గమనిస్తాం. సో అలాంటి ఆలోచన కలిగినప్పుడు అరే ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం ఈ విధంగా తీసుకెళ్తామంటే మనకి ఇబ్బంది, తెలియకుండా ఎవరైనా తప్పు చేస్తాం వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నిటికీ పరిష్కారం ఏంటిది, ఈ మందసం కదలకుండా ఉండాలంటే ఒక మందిరం కట్టి దాంట్లో పెట్టాలి. సో ఆలోచన అన్నీ నేను ప్రిపేర్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం అన్న టైంకి దేవుడు తనని దర్శించేవాడు. అండ్ గాడ్ సెడ్ టు మీ, యూ షల్ నాట్ బిల్డ్ అ హౌస్ ఫర్ మై నేమ్ బికాస్ యూ హ్యావ్ బీన్ ఎ మ్యాన్ ఆఫ్ వార్ అండ్ హ్యావ్ షెడ్ బ్లడ్. నువ్వు యుద్ధాలు చేసినావు, నువ్వు రక్తం చిందించినావు కాబట్టి నీవు నా మందిరం కట్టొద్దు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉంటే మనం ఎంకరేజ్ అవుతామా, డిస్కరేజ్ అవుతామా? తప్పకుండా డిస్కరేజ్ ఉంటుంది. అరే ఏంటిది, నేను దేవుడు నాకు ఇంత చేసినాడు కదా, నేను తనకి రుణం చెల్లించుకోవడానికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, అన్నీ సమకూర్చబడిన తర్వాత ఈరోజు ఏంటి కట్టొద్దు అంటున్నారు. వ్యక్తిగతంగా మనకు కూడా అలాంటి ఛాలెంజెస్ వస్తాయి. అన్నీ ప్రిపేర్ అయినాక లాస్ట్ మూమెంట్లో చేయొద్దు అనే ఒక ఆటంకం వస్తుంది. కొన్నిసార్లు మనుషుల ద్వారా రావచ్చు, దేవుడి ద్వారా రావచ్చు, అది మన డిజైనింగ్ అవసరము. కానీ ఇక్కడ దేవుడే స్వయాన దావీదుని దర్శించి ఏమన్నాడు, నీవు కట్టొద్దు. మరి ఎవరు కట్టాలంట? నెక్స్ట్ verse 4. However, the Lord God of Israel chose me above all the house of my father to be king over Israel forever, for he has chosen Judah to be the ruler and of the house of Judah, the house of my father and among the sons of my father. He was pleased with me to make me king over all Israel. And of all my sons, for the Lord has given me many sons, he has chosen my son Solomon to sit on the throne of the kingdom of the Lord over Israel. Now he said to me, it is your son Solomon who shall build my house and my courts, for I have chosen him to be my son and I will be his father. Amen. ఏమన్నాడు ఆలోచనలో? దేవుడు దావీదుని దర్శించి ఏమన్నాడు,
దావీదుకి ఆన్సర్ ఇస్తాడు. నౌ హీ సెడ్ టు మీ, ఇట్ ఈస్ యువర్ సన్ సొలొమన్ హూ షల్ బిల్డ్ మై హౌస్. నీ కుమారుడైన సొలొమోను నా మందిరము కట్టాలి. మరి సొలొమోన్కి మన ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. సొలొమోన్కి మన హృదయ వాంఛ ఉందా? లేదు. సొలొమోను ఏమైనా సమకూర్చడా? లేదు. సొలొమోను ఆ టైంకి ఏంటిది, ఏమీ లేని వ్యక్తి, అంటే జీరో ఎక్స్పీరియన్స్, ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ని దేవుడు కేవలము సొలొమోను దావీదుకి పుట్టిన కొడుకుని, వాగ్దానం ఇచ్చిన కొడుకుని, లేదా నిబంధన చేసిన పిల్లవాడిని ఏం చేస్తున్నాడు, సొలొమోను నా మందిరం కట్టాలి. ఎందుకంటే సొలొమోను ఒక యుద్ధము చేయలేదు, రక్తం చిందించలేదు. నేను తనని ఇష్టపడుతున్నా. ఒక మంచి మాట రాయబడ్డదండి, ఫర్ ఐ హ్యావ్ చోజన్ హిమ్. నేను తనని ఏం చేశాడంట, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడు దేవుని నన్ను ఏర్పాటు చేసుకొని, ఒక ప్రార్థన లేదు, ఏమీ లేదండి. దేవుడు దావీదును బట్టి సొలొమోన్ని ఏర్పాటు చేసుకొని ఇచ్చిన ఇంకొక మాట ఏంటిది, ఐ హ్యావ్ చోజన్ హిమ్, హీ షల్ బి మై సన్. ఆయన నా కుమారుడై ఉంటాడు, నేను తనకి తండ్రినై ఉంటాను. హల్లెలూయా. ఎంత మంచి మాట అది. ఏర్పాటు చేసుకోవటమే గొప్ప విషయం. అంటే ఏర్పాటు చేసుకొని నేను సొలొమోన్ని నా కొడుకులాగా భావిస్తున్నాను, సొలొమోను కూడా నన్ను తండ్రిలాగా భావించాలి, నేను తన తండ్రిగా ఉంటాను. ఐ విల్ బీ అ ఫాదర్ టు హిమ్ అండ్ హీ షల్ బీ అ సన్ టు మీ. ఐ హ్యావ్ చోజన్ హిమ్. చూడండి, దావీదు చాలా ఘనకార్యాలు చేస్తాడు కాబట్టి దేవుడు తనని ఇష్టపడుతున్నాడు అనుకోవచ్చు. రైట్. చిన్నప్పటి నుంచి చెప్పిన మాట వినడము, దేవుడిని ఘనపరచడము, స్తుతించడము, ఆరాధించడము అన్నీ చేస్తాడు కాబట్టి దేవుడు దావీదుని నా హృదయానుసరణ పిలిచినాడు. మరి సొలొమోను అలాంటి విషయాలు ఇప్పుడు దాకా అయితే ఏమి చేయలేదు. అయినప్పుడు కూడా తండ్రిని బట్టి దేవుడు కుమారుని ప్రేమించి కుమారుడికి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఏంటిది ఆ బాధ్యత? నీవు కట్టొద్దు, నీ హృదయ వాంఛన అన్నీ కూడా నీ కుమారుడైన సొలొమోను తీర్చబోతున్నాడు. సో నువ్వేం చేయాలంట, నువ్వు ఎంతైతే సంపాదించినవో, నువ్వు ఏదైతే కూడబెట్టినవో, నువ్వు ఏదైతే సమకూర్చినవో, ఇవన్నీ కూడా ఏం చేయాలా, నీ కుమారుడికి నువ్వు బాధ్యత అప్పగించు. హల్లెలూయా. తప్పకుండా ఒక సైడ్ సంతోషం ఉంటుంది, ఒక సైడ్ దుఃఖం కూడా ఉంటుంది. ఎందుకు? నేను కట్టాలనుకున్నాను కదా, నేను కట్టాలి, నా కళ్ళారా నేను దేవుడి మందిరం చూడాలి అన్న వాంఛ ఎక్కడితో ఆగిపోయింది? దేవుడు దాన్ని ఆపేస్తున్నాడు. సరే, ఆపేసినప్పుడు కొంచెం అనుకుందాము, అరే కట్టాలనుకున్నా, మంచి పనే చేయాలనుకున్నానే, దేవుడు ఎందుకు ఆపేస్తున్నాడు, మరి నేను కట్టకపోతే ఇంకెవరు కడతారు మందిరం అన్న ఆలోచన ఉన్నప్పుడు వెంటనే దేవుడు దాన్ని దర్శించి, నీవు కట్టవు, నీ కుమారుడు కడతాడు, నేను తనని ఏర్పాటు చేస్తున్నాను, నేను తనకి తండ్రిగా ఉంటాను, ఆయన నా కుమారుడుగా ఉంటాడు. Moreover, I will establish his kingdom forever if he is steadfast to observe my commandments and my judgments as it is this day. 9వ వచనం గమనిస్తే మొత్తం 9 నుంచి 20 వరకు కూడా, వర్స్ 20, 9వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా దావీదు సొలొమోనుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడండి. ఏ విధంగా దేవుని దృష్టిలో ఉండాలి, ఏ విధంగా దేవుని దృష్టిలో నడుచుకోవాలి, నువ్వు ఏ విధంగా ఉండాలి, అన్ని విషయాలు కూడా 9 వర్స్ నుంచి 28 వర్స్ వరకు కూడా తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం. వర్స్ 20 ఒక మాట చదువుతాం. వర్స్ 20, రైట్. And David said to his son Solomon, be strong and of good courage. Be strong and of good courage, and do it. Do not fear, nor be dismayed, for the Lord God, my God, will be with you. He will not leave you nor forsake you until you have finished all the work for the service of the house of the Lord. అంటే మీ ఇంతకు చెప్పినప్పుడు 9 నుంచి 20 వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
హెచ్చరికలు ఉంటాయి, ప్లస్ ఇంకేముంటాయంటే దావీదు ఏదైతే సమకూర్చాడో, వెండి బంగారాలు ఏదైతే సమకూర్చాడో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కొన్ని వచనాల్లో రాయబడ్డాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ ఇన్స్ట్రక్షన్ 20 వచనంలో ఒక మంచి ఇన్స్ట్రక్షన్, ఒక హెచ్చరిక. ఏమన్నాడు? బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. నువ్వు ధైర్యం ఉండు, భయపడకు. ఇంకేమన్నాడు? డు డు నాట్ ఫియర్ నార్ బి డిస్మేడ్. దిగులు చెందకు, భయపడకు. నువ్వు కేవలం చెయ్యి. డూ ఇట్ అంటే నీకు అప్పగించిన పని కేవలం చెయ్యి. ఎందుకు? నేను కట్టాలనుకుంటున్న మందిరాన్ని నీకు అప్పగించాను కాబట్టి నువ్వేం చేయాలి? ఫస్ట్ థింగ్, నువ్వు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నాకు దాంట్లో జ్ఞానం లేదు కదా, నాకు తెలివితేటలు లేవు కదా, నేను ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అన్న ఆలోచనలు అన్నింటిలో కూడా నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు. ఏమన్నాడు? ఫర్ ద లార్డ్ మై గాడ్ విల్ బీ విత్ యూ. నా దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు, నిన్ను ఎన్నడు విడవడు, ఎడబాయడు. ఎంతవరకు అంట? నీవు ఈ పని ముగించేంత వరకు కూడా, అంటిల్ యూ హ్యావ్ ఫినిష్ దిస్ వర్క్. ఈ మందిరము కట్టే అంతవరకు కూడా దేవుడు ఎవరన్నాడు? నీ దేవుడు అన్నట్లయితే, నేను నమ్మిన దేవుడు, నా దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాడు. నీవు మందిరం కట్టేంత వరకు కూడా నీకు తోడై ఉంటాడు అనే వాగ్దానము, హెచ్చరికనిస్తూ వచ్చాడు. సో ఇప్పుడు సొలొమోను ఏం చేయాలి? తండ్రి చెప్పిన మాటని విని నమ్మి హెచ్చరికలు తీసుకొని హెచ్చరికలు పాటించాలి. దావీదు పరిగెత్తినాడు, తన చేతిలో ఉన్న బాధ్యతని సొలొమోనుకు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు సొలొమోను పరిగెత్తాల్సిన బాధ్యత తనకు ఉంటుంది. అంటే సొలొమోను కంప్లీట్ చేయాలి. ఏం కంప్లీట్ చేయాలి? దావీదు హృదయంలో ఉన్న వాంఛ మొత్తము ఇప్పుడు సొలొమోను కంప్లీట్ చేయాలి. ఏ విధంగా చేయగలుగుతాడు? ఒంటరిగా చేస్తావా? ఒంటరిగా చేయడు. ఎవరున్నారు తోడుగా? తనని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఎన్నుకున్న దేవుడు, కుమారుడని పిలిచిన దేవుడు తనకి తోడుగా ఉంటాడని, నీడగా ఉంటాడని, ఎన్నడూ విడువను, ఎడబాయనన్న మాట తనకి ఇచ్చి తన జీవితంలో నెరవేర్చడానికి ఆసక్తి చూపెట్టిన దేవుడిని మనము గమనిస్తున్నాం. అంటే యూ హ్యావ్ నువ్వు చివరి ఇటుక రాయగలిచిన చివరి సిమెంట్ పని చేసేంత వరకు కూడా, చివరి ఫినిషింగ్ వర్క్ చేసేంత వరకు, డే 1 నుంచి లాస్ట్ డే వరకు కూడా, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను సొలొమోనుకి తోడై ఉంటాను. ఎందుకు? నా మందిరం కట్టాలనుకున్నాను కాబట్టి. తండ్రి అనుకున్నాడు. తండ్రి అనుకున్నది తండ్రి చేయలేక కాదు, తండ్రి రక్తము చిందించిన కాబట్టి, కుమారుడు చేతులు సాఫ్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి కాబట్టి ఎలాంటి యుద్ధం చేయలేదు, లేదంటే ఎలాంటి పాపము చేయలేదు కదా. యవ్వనస్తుడు కదా, మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి తలంపులు ఉన్నాయి. నా జీవితంలో నేను ఏర్పాటు చేసుకున్నాను, దావీదు కుమారుడుగా దావీదుని ప్రేమించాను, తన సంతానాన్ని కూడా నేను ప్రేమిస్తాను కాబట్టి సొలొమోనుకి నేను ఒక పని అప్పగిస్తాను. సొలొమోనుని ఫ్రీగా ఉంచారు. మందిరం కట్టి రాజ్యము అన్నీ తీసుకొని సొలొమోను వచ్చి చేరలో కూర్చొని పరిపాలించింది కాదు. సొలొమోనుకి ఏదైనా బిజీ వర్క్ ఉండాలి, ఏదైనా వర్క్ ఉండాలి, తనకి అప్పగించాలి. సో ఏం చేశాడు? సొలొమోనుకి అప్పగించి దేవుని మందిరము తన ద్వారా కట్టే విధంగా మనము గమనిస్తున్నాం. ఇక్కడ గమనిస్తే 29వ అధ్యాయము 5వ వచనం వరకు మనం ఒకసారి చూద్దాం. Furthermore, King David said to all the assembly, my son Solomon, whom alone God has chosen, is young and inexperienced, and the work is great, because the temple is not for man, but for the Lord God. Now for the house of my God I have prepared with all my might gold for things to be made for gold, silver for things of silver, bronze for things of bronze, iron for things of iron, wood for things of wood, onyx stones to be set, glistening stones of various colors, all kinds of precious stones, and marble slabs in abundance. Moreover, because I have set my affection on the house of my God, I have given to the house of my God, over and above all that I have prepared for the holy house, my own special treasure of gold and silver, 3,000 talents of the gold of Ophir, and 7,000 talents of refined silver,
to overlay the walls of the houses, the gold for things of gold, and the silver for things of silver, and for all kinds of works to be done by the hands of craftsmen. Who then is willing to consecrate himself this day to the Lord? చదివిన వాక్యం వైపు గమనిస్తే ఏమనండి, మళ్ళీ కూడా అసెంబ్లీ ఎవరిని, ఫస్ట్ థింగ్ ఏమో దేవుడు దావీదుకి చెప్పాడు నీ కుమారుడు కట్టాడని. ఇప్పుడు దావీదు ఏం చేయాలి, ప్రజలందరూ కూడా నేను కడతా అన్నాడు, ఇప్పుడు నేను కట్టట్లేదు, నా కుమారుడు కట్టబోతున్నాడు. My son Solomon, whom alone God has chosen, is young and inexperienced, and the work is great. నా కొడుకు దేవుని మందిరం కట్టబోతుంది కాబట్టి ముందున పని చాలా గొప్పది, చాలా పెద్ద పని, గొప్ప పని, కష్టమైన పని. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా యవ్వనస్తుడు. సో ఏం చేయాలన్నాడు, బికాస్ ద టెంపుల్ ఇస్ నాట్ ఫర్ మ్యాన్ బట్ ఫర్ ద లార్డ్ గాడ్. ఈ మందిరము మనుషుల గురించి కట్టట్లేదు కానీ దేవుని గురించి కడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా కట్టాలి, ధ్యానించి కట్టాలి. ఇంకేం చేయాలంట, ఆలోచనతో కట్టాలి, నడిపింపుతో కట్టాలి. సమకూర్చడం అయితే సమకూర్చినాడు, సమకూర్చింది యూజ్ చేసి కట్టాల్సింది కూడా ఇంకొక బాధ్యత అది. సో ఏమని చెప్తున్నాడు, ప్రజలందరూ కూడా మీరు నా కుమారుడికి సహకరించండి, మీరు సహాయపడండి. ఎవరెవరైతే ఏమేమి చేయగలుగుతారో మీరు ఏం తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. నేను కంప్లీట్గా అన్ని సమకూర్చిన నా కష్టార్జితము, నేను కష్టపడి సంపాదించినంత కూడా దేవుని మందిరానికి అప్పగిస్తున్నాను, దేవుని మందిరానికి సమర్పించుకుంటాను. కాబట్టి కేవలం ఒక హెడ్గా నా కుమారుడు ఉంటాడు, నా కుమారుడు చేతి కింద మీరందరూ కూడా పని చేయాలి. ఒక సర్వెంట్స్ లాగా, లేదంటే పనివారిగా, మీరందరూ లేబరర్స్గా మీరు నా కుమారుడితో కలిసి మీరందరూ కూడా పని చేయాలి. సో ఏమేమి కావాలో ఇక్కడ రెండవ వచనం రాకదండి, ఆల్ థింగ్స్, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇంకేంటిది కట్టెలు, రాళ్ళు, స్లాబ్స్, బండలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాడు వాక్యం సెలవిస్తే ఇన్ అబండెన్స్. ఏంటిదంట, లెక్కలేనంతగా, ఇంకా దేవుడి మందిరానికి ఎంత అవసరమో దానికన్నా అధికంగా అన్ని సమకూర్చి పెట్టినాడు. ఎలాంటి కొరత లేకుండా. లేదా అరే డబ్బులు సరిపోవట్లేదు కదా, ₹1,00,00,000 అవుతుంది ఇల్లు కట్టడానికి, కానీ 50 లక్షలు సమకూర్చబడ్డాయి, ఇంకొక 50 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అని తల కొట్టుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఏం చేయాలి, కేవలం నిధులు వాడుకొని దేవుని మందిరం కట్టాలి. మీరందరూ ఏం చేయాలంటే మ్యాన్ పవర్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం మీ లేబర్ ఫోర్స్, మీ మ్యాన్ పవర్, మీ చేతి కష్టం మీరేం చేయాలంటే మీరు కేవలం సహకరించండి, కేవలం నా కుమార్తె నిలబడండి. దేవుడు ఉంటాడు, దేవుడితో పాటు ఇక్కడ పనిచేయడానికి మీరందరూ కూడా సహకరించాలని దావీదు ప్రజలకు కూడా హెచ్చరించడం మనము గమనిస్తున్నాం. ఇంకేమన్నాడు, Moreover, because I have set my affection on the house of my God, I have given to the house of my God over and above all that I have prepared for the holy house my own special treasure of gold and silver. నేను సంపాదించినంతా కూడా వెండి బంగారాలన్నీ కూడా దేవుని మందిరానికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అక్కడ వేల సంఖ్యలో రాయబడింది 3,000 talents ఆఫ్ గోల్డ్, 3,000 తలాంతుల బంగారము, ఇంకేంటది 7,000 తలాంతుల వెండి. దేనికంట, మనం ఈరోజు సున్నమో లేకపోతే పెయింటో ప్లాస్టరింగ్ చేస్తున్నాం. ఆ రోజు దావీదు ఎంత సమకూర్చాడంటే గోడలు కూడా సిల్వర్ పెయింటింగే ఉండాలి. ఆ మందిరం, దేవుని మందిరం ఎంత పెద్దదో ఎంత ఎత్తలేదో అన్నీ కూడా ఏమన్నా వాక్యం సెలవిస్తుంది, సిల్వర్ ప్లేటింగ్ టు ఓవర్లే ద వాల్స్ ఆఫ్ ది హౌసెస్. దేవుని మందిరం గోడలు ఈరోజు మనం సున్నమో పెయింట్ వేసుకుంటున్నాం, రైట్. కానీ ఆ రోజు దావీదు ఏం చేయాడంటే వెండితోని ఆ గదులని అలంకరించినాడు, లేదంటే పెయింట్ వేసినాడు, సిల్వర్ పెయింటింగ్. మనం కొన్నిసార్లు స్వీట్స్ తింటాం కదా, స్వీట్స్ మీద సిల్వర్ పెయింటింగ్ ఉంటుందండి, బాగా రాసి రాసి చాలా చాలా సన్న పొర, అది ఒక పొర మాత్రమే, కూతలేక అంటాం కదా, సన్న పొర మాత్రమే ఒక స్వీట్ మీద ఉంటుంది. దానికి ఎంత వెండి అవసరం, ఒక చిన్న ముక్కను చేసినా ఒక కిలో దాన్ని చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ
గోడలకి పెయింటింగ్ కావాలంటే ఆ రోజున గోడలు చిన్న చిన్న 10 బై 12 గోడలు కావాలి కాబట్టి కదా, ఎత్తైన గోడలు, విశాలమైన స్థలము, అలాంటి దానికి వెండి కావాలంటే ఎన్ని వేల తలాంతుల వెండి అక్కడ అవసరమో మనం గ్రహించవచ్చు. అవన్నీ ఏం చేస్తారు, ఇక్కడ ఎవరు అడుక్కోలేదండి, ఆయన సొంతగా కష్టపడి సంపాదించి సమకూర్చి ఉంచి దేవుని మందిరానికి ఇంత అవసరం పడుతుంది. మనం చేతికి ఒక ఉంగరం వేయడమే తన నాన్న తిప్పలు పడుతూ ఉన్నాం. ఆ రోజు దేవుని కృపను బట్టి ఏం చేశాడు, గోడకి వెండి పెయింటింగ్ వేయగలిగినాడు. కొన్నిసార్లు మందిర ద్వారాలు అక్కడ క్లియర్గా మనం అన్ని చదువుతూ ఉంటాం. మందిర ద్వారాలు కానీ, ఇక్కడ పాత్రలు కానీ, బంగారంతో చేసిన పాత్రలు, బంగారంతో చేసిన తలుపులు కానీ, ఆ కుర్చీలు కానీ, సింహాసనం, ఇవన్నీ కూడా ఏంటిది, దేవుని అంటే వాంఛ ఎంతవరకు ఉందంటే ఏదో క్యాషెట్గా కట్టేస్తా కాదు, నేను కడితే నా దేవునికి అది బెస్ట్గా ఉండాలి, శ్రేష్టమైన మందిరం, దానికన్నా ముందు దాని తర్వాత ఎవడు కూడా ఇలాంటి మందిరం కట్టలేడు కట్టకూడదు అని చూపించుకోవడానికో, లేక దేవుని మహిమపరచడానికి, ఘనపరచడానికి, దేవుని హెచ్చించడానికి మందిరం కట్టాలనుకుంటే కాబట్టి తన ఆలోచన ఏంటంటే చిన్న ఆలోచన లేవు, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి దావీదు. ఆ ఉన్నతమైన ఆలోచన ఎవరికి ఇస్తాడు, ఇన్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఏం ఎక్స్పీరియన్స్ లేని, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని కుమారుడికి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరు భరోసా, దేవా నువ్వు ఇవ్వమన్నా కాబట్టి నేను అప్పగిస్తున్నా, నా కుమారుడు వాడు చేసే పనులన్నింటిలో కూడా నువ్వు సహాయపడి నీ మహిమార్థం కొరకై మందిరాన్ని నువ్వు కట్టించు, నువ్వు నిర్మించి లేదంటే కట్టించు. సొలొమోను 2 కట్టినాడు తన జీవితంలో, దేవుని మందిరం కట్టినాడు, తన ఇల్లు కూడా కట్టుకున్నాడు. దేవుని మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు తీసుకుంటే సొలొమోను ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు మీకు తెలిసి ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు గుర్తు చేసుకోండి. దేవుని మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది, సొలొమోను ఇల్లు కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది ఉంటే 2 ఆన్సర్స్. దేవుని మందిరం కన్నా సొలొమోను ఇల్లు విశాలంగానో పెద్దదిగానో, లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి చేసి ఉండొచ్చు, లేదా డబ్బు సమకూర్చి తన మందిరం కట్టడానికి, తన ఇల్లు గృహం కట్టడానికి కన్నా టైం పట్టి ఉండాలి. రెండవ ఒకటేమో దేవుని మందిరం కట్టడానికి వాళ్ళ నాన్న ఇచ్చినంతా కూడా దేవుని మందిరం కట్టడానికి సరిపోయి ఉండొచ్చు. ఇప్పుడు తన ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఎవరు సమకూరుస్తారు, సొలొమోను సమకూర్చుకొని స్థలమైన తన ఇల్లు కట్టుకోవాలి, లేదా మిగిలిన దాంట్లో తన ఇల్లు కట్టుకోవాలి. ఇంకా నా దేవుడి మందిరం కన్నా విశాలం ఉండాలని ఆ ఉద్దేశంతోనే కట్టుకోవాలి. 13 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నా నాకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడ్డది దేవుని మందిరం 7 సంవత్సరాలు గడిచి తన ఇల్లు కట్టడానికి 13 సంవత్సరాలు తీసుకున్నాడు. ఏం చేశాడు, మొట్టమొదటి తన బాధ్యత ఏంటిది, తండ్రి అప్పగించిన బాధ్యత నేను తీసుకొని నేను నెరవేర్చాలి. ఆ విషయంలో వెనకాడలేదండి. తొమ్మిదవ వచనం మనం గమనిస్తాం, 29వ అధ్యాయం 9వ వచనం. Then the people rejoiced, for they had offered willingly, because with a loyal heart they had offered willingly to the Lord, and King David also rejoiced greatly. ఏం చేసింది, దాంట్లో ముందు వచ్చి గమనిస్తే ఆ మందిరం కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఆ వాంఛ ప్రేరేపణ ఆ ప్రజలందరూ కూడా కలిగిందండి. ఇప్పుడు ఏం చేశారు, దేవుని మందిరం కట్టబడుతుంది కాబట్టి మా వంతు సహాయం కూడా మేము చేస్తాము కదా. ఆ రోజులో జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుందండి. ఏం చేస్తాము, మన చుట్టుపక్కల లేదంటే మనం సొంత మందిరమే కట్టబడుతుందంటే తల ఒక చెయ్యి 5, 10, 1000 సహాయం చేసి మనం మందిరము కట్టుకుంటాము. సో అదేవిధంగా దావీదు మహారాజు తన కుమారుడు సొలొమోను కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత దావీదు వెళ్ళి అడగలేదండి, ప్రజలే ప్రేరేపించబడి ఏం చేశారంట, దే గేవ్ విల్లింగ్లీ, బికాస్ విత్ ఏ లాయల్ హార్ట్, అంటే యథార్థమైన హృదయంతో అందరూ కూడా వాళ్ళ వంతు సహాయము దేవుని మందిరం కట్టే విషయంలో వారు సహాయపడ్డారు. ఆల్రెడీ సమకూర్చబడ్డారు, ఎలాంటి కొత్త లేదు.
దావీదు దగ్గర ఆల్రెడీ అబండెన్స్ ఉన్నది. దానికి తోడు ఏమైంది, ఇంకా ప్రజలందరూ కూడా తెచ్చి ఇచ్చేసరికి విస్తారమైన ధనధాన్యము అక్కడ ఏర్పరచబడ్డది. దేవుని మందిరం కట్టిన తర్వాత లెఫ్ట్ ఓవర్ అంటాం కదా, తిన్న తర్వాత ఏదైతే మిగిలిందో 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత ఎన్ని బాస్కెట్ మిగిలినాయి? 12 గంపలు ఎత్తినారు. ఆ 12 గంపలు ఎవరు తింటారు? సెకండ్ మీటింగ్ అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ఆ 12 గంపలు కూడా ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా తినొచ్చు. లెఫ్ట్ ఓవర్ అంటారు, ఓవర్ఫ్లో. సో అనుకుని ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, సొలొమోన్కి 13 years ఎందుకు పట్టిందని. రైట్, లెఫ్ట్ ఓవర్తోని సొలొమోన్ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసాడు. అయినా కూడా సమకూర్చుకోవడానికి కూడా స్టార్ట్ చేస్తున్నాడు. రాయబడి జస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఊహ మాత్రమే, ఆలోచన మాత్రమే. మిగిలిన డబ్బంతా ఏం చేశాడు? దేవుని మందిరం కట్టినాడు. వచ్చిన డబ్బంతా కూడా కదా తన ఇల్లు కట్టుకునే విషయంలో కూడా తన వాడుకున్నాడు. రైట్. సో ఇక్కడ గమనిస్తే తండ్రి కుమారుడికి అప్పగించిన బాధ్యతని ఏం చేశాడంట? స్వీకరించి. చూడండి, అంత పెద్ద మందిరం కట్టాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, జ్ఞానం లేదు, నేను కట్టలేదని అంటే సాకులు చెప్పి తప్పించుకోలేదండి కుమారుడు. అది నా బాధ్యతగా నాకు అనవసరం చెప్పట్లేదు. ఏ సాకులు లేకుండా తండ్రి అప్పగించిన పని తీసుకొని ఏ భరోసాగా తీసుకున్నాడు? తండ్రి ఎంత క్లియర్గా చెప్పాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, దేవుడు కూడా నీకు తోడు ఉంటాడు. అదే కాకుండా ప్రజలందరూ కూడా నేను హెచ్చరిస్తా, నేను ఒక రాజుని, ప్రజలందరూ హెచ్చరిస్తా నీకు సహాయపడమని. ఏంటిది? నువ్వు కేవలం కూర్చొని ఆర్డర్స్ ఇస్తూ ఏం చేయాలి? గైడ్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ చేయాలి. నువ్వు దగ్గర నుండి చూసుకోవాలి మాత్రం, నువ్వు ఒక సూపర్వైజర్ లాగా ఉండాలి, నువ్వేం చేయొద్దు. సో దేవుడు చేస్తాడు ఆ సూపర్విజన్, ఆ జ్ఞానం కూడా దేవుడు స్వరంకించి స్వరం ద్వారా దేవుని మందిరము కట్ట విషయంలో సహాయపడ్డాడు. అందరూ కూడా హృదయపూర్వకంగా ఒక మంచి ఆలోచనతో, లాయల్ హార్ట్ ఏంటంటే యథార్థమైన హృదయంతో అందరు కూడా వాళ్ళ కానుకలు వాళ్ళు తెచ్చినారు. దేవుని మందిరంలో ఏం చేశాడంటే సమకూర్చబడేది. వాక్యం సరుస్తుందంటే దావీదు బహుగా ఆనందించాడు, స్తుతించాడు, లేదంటే రిజాయిస్డ్. కింగ్ డేవిడ్ ఆల్సో రిజాయిస్డ్ గ్రేట్లీ అని వాక్యం సరుస్తుంది. ఏంటిది? అమ్మ, నా కుమారుడు నేను అప్పగించిన పని తీసుకొని ఏం చేస్తాడు? ప్రజలందరూ సహకరించారు. ఈరోజు సహకరించిన ప్రూఫ్ ఏంటిది? ఇగో వీళ్ళు మంచి మనస్తత్వంతో, హృదయపూర్వకంగా, యథార్థమైన మనసుతో వాళ్ళందరూ కూడా ఈ కానుకలు తెచ్చినారు. ఇంకా మా కుమారుడు తెచ్చుకోవడం, ఇంకా కట్టడం మానడు, కట్టగలుగుతాడు. 10 నుంచి గమనిస్తాను. Therefore David blessed the Lord before all the assembly, and David said, Blessed are you, Lord God of Israel, our Father forever and ever. Yours, O Lord, is the greatness, the power and the glory, the victory and the majesty. For all that is in heaven and in earth is yours. Yours is the kingdom, O Lord, and you are exalted as head over all. Verse 12. Both riches and honor come from you, and you reign over all. In your hand is power and might. In your hand it is to make great and to give strength to all. ఏం చేస్తాడంటే దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. శక్తి, మహిమ అంతా నీ చేతిలోనే ఉన్నది. నువ్వు ఎవరైనా నిలబెట్టగలుగుతావు, ఎవరైనా కుంగదీయగలుగుతావు. నువ్వే నిలబెట్టే అందరి వాక్యం అన్నది ఎంత శక్తివంతుడు అంటే నువ్వు నిలబెట్టగలుగుతావు, నువ్వు బలపరచగలుగుతావు. ఇన్ యూర్ హ్యాండ్ ఇట్ ఈస్ టు మేక్ గ్రేట్ అండ్ టు గివ్ స్ట్రెంగ్త్ అని వాక్యం తెలుస్తుంది. నువ్వు గొప్పవాడిగా చేస్తావు, నువ్వు అదేవిధంగా బలపరుస్తావు. ఫిలిప్పీ 4:13 ఏమన్నది? క్రీస్తు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. క్రీస్తు నన్ను బలపరచు కాబట్టి బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరు బలహీనుడు ఇక్కడ? సొలొమోను బలహీనుడు. దేంట్లో? బుద్ధిలో, జ్ఞానంలో, లేదంటే తన ఫిజికల్ స్ట్రెంగ్త్ విషయంలో కానీ, ఆస్తుల అంతస్తు అన్నింటిలో కూడా బలహీనుడు. దేవుడు తనని బలపరిచి తండ్రిని
ప్రజల్ని వాడుకొని దేవుని మందిరం సొలొమోను ద్వారా కట్టబడ్డది, కట్టించగలిగినాడు. మధ్యలో ఎక్కడ పరిగెత్తిపోలేదండి. తన సెకండ్ లైఫ్ ఏం చేసాడో నాకు తెలుసు, కానీ స్టార్టింగ్లో దేవుని మందిరం కట్టే విషయం మాత్రము తప్పిపోలేదు. ఎందుకు? దేవుడు తనకి సహకరించాడు కాబట్టి. సో ఆ రోజు దేవుడు సొలొమోనుకి సహకరించి దేవుని మందిరం కట్టే విషయంలో దేవుడు తనకి సహకరిస్తే ఈ రోజు కూడా దేవుని మందిరం కట్టే బాధ్యత మనకి ఉందని. ఇప్పుడు మనం వెళ్ళి చర్చ్ కట్టమని చెప్పట్లేదండి. దేవుని రాజ్యము, దేవుని సంఘము, క్రీస్తు శరీరం కట్టబడాలి. సో మనం అందరం కూడా పాలి భాగస్తులు ఉన్నాము. సో మన వంతు సహాయం మనము చేయాలి. ఏ విధంగా? యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనస్తత్వంతో మన వంతు సహాయం మనం చేయాలి. అది ఆర్థిక సహాయమా, లేదంటే శారీరక సహాయమా, జ్ఞానంతో కూడిన సహాయమా అనేది దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనము సంఘం కట్టాలి. ఏ విధంగా కడతాము? మనము ప్రజల్ని ఆహ్వానించాలి, వాక్యం పరిచయం చేయాలి, వాక్యం బోధించాలి, మనము ప్రార్థించాలి, దేవుని మందిరం కట్టబడాలి. ఈ చర్చ కదండి, యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించే విషయంలో మనము నడిపించాలి. మేము వేరే ప్రాంతాలకు వెళ్ళి మనం పరిచయం చేసుకోవచ్చు. అక్కడ రక్షింపబడిన ఆత్మలు మన సంఘానికి వచ్చి నాటబడితే నాటబడరు. ఎక్కడ నాటబడతారు? అక్కడ స్థానిక సంఘాలలో వాళ్ళు నాటబడతారు. సో ఇక్కడ స్థానిక సంఘంగా దేవుడి మనల్ని ఇక్కడ ఉంచినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది రాగలుగుతారు, రావాలని ఆసక్తి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా అనేక మందిని సంఘాన్ని నడిపిస్తాడని మనం ఏం చేయాలి? మన వంతు సహాయం మనం చేయాలి, మన వంతు ప్రార్థన మనం చేయాలి. సంఘం కట్టేది దేవుడు. మనం కొన్నిసార్లు మనుషులు చేసే ప్రయత్నం ఎంత పెద్దగా అయినా కానీ దేవుని చిత్తం లేకపోతే అది